నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలను ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల విశ్వాసానికి అది ప్రత్యేకంగా నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ అనుసంధానికి గేట్వేగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను ప్రస్తావించిన సీఎం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కథలు వచ్చారు. అదొక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కళలకు రెక్కలు నాంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, వివిధ శాఖల పనితీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు పలు సమకాలీన అంశాలపై సీఎం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చారు. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్ గా అగ్రేరియన్ వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అవన్నీ వచ్చినాం. ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పడంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు. కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకు వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తే నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డిస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ దీనివల్ల.
రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రులు పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ లను మంత్రులు పరిశీలన చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఎమ్మెల్యేల క్వార్టర్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జీఏడీకి అప్పగించనున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 33,000 ఎకరాలు రైతులకు ఇచ్చారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేశాం రైతులతో కలిసి. అప్పుడు గొడ్డలపాటి నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్ కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్వహించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మనకు రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతమే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం. మరి దేవతల రాజధాని అమరావతిని ఈరోజు మరి మంత్రి గారు నారాయణ గారు సూచనల మేరకు మరి నేను రెవెన్యూ మినిస్టర్ గారు చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి, మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే, టీడీపీ జనరల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు సబ్సిడీ రేషన్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ప్రత్తిపాటి, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఫలితమేనని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని జగన్ కు సూచించారు. ఆధునిక భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు
కుడి ఎడమ కాలువలు నేడు 60వ వసంతంలోకి అడుగుపెట్టాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ 2 కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ నీరు లేని బీడు భూములను సస్యశ్యామలంగా మార్చిన ఈ కాలువలు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయి. జవహర్ కాలువ, లాల్ బహదూర్ కాలువలుగా పేరొందిన ఈ జల మార్గాలు గుంటూరు, ప్రకాశం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతాంగానికి వరప్రసాదంగా మారాయి. లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన నాగార్జున సాగర్ కాలువలు నేటికి వ్యవసాయ రంగానికి జీవనాడిగా కొనసాగుతున్నాయి. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అరెస్టును మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. గుంటూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షురాలు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన ముస్తఫా అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా న్యాయపరంగానే పోరాటం కొనసాగిస్తామని, న్యాయస్థానాల ద్వారా నిజం బయటపడుతుందని అంబటి రాంబాబు అన్నారు. 2 నెలల్లో 3 నెలల్లో వీఆర్ రెడీ టు లాకప్. జైల్లోకి వెళ్ళడానికి రాజమండ్రి జైలా, గుంటూరు జైలా, నెల్లూరు జైలా, ఏ జైలుకైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవ్వండి. ఎంతమంది లోపల పెడతారో తప్పుడు కేసులు పెట్టి చూద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు. బట్టలు మీరే చింపుతారు, పోలీసులు కళ్ళ ముందే జరిగింది, కేసు పెడతారు, రేపు చేయబోయారని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తలుపులు బాగా కొట్టి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేని రిమాండ్కి పంపుతారు. చట్టం 4 రోజులు తెలియనట్టు ఉండొచ్చు, కానీ 5వ రోజు, 6వ రోజు, 10 రోజులకు, 20 రోజులకు చట్టం కళ్ళు దాని మీద పడుతుంది. వాస్తవాలు తెలుసుకుంటారు. న్యాయస్థానాలు వాటికి తీర్పునిస్తాయి. ఆ ధైర్యం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. కాకపోతే 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు జైల్లో ఉండాలి. ఉండడానికి సిద్ధం. ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మనం కదలి వెళ్ళకపోతే కుదరదు. నేను ముస్తఫా గారు అసలు ఇక్కడే ఉంటే బాగుండేదని నా కోరిక. పాపం ఆయన భయపడి గుజరాత్ దాకా వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందని రాలా, అరెస్ట్ చేశారు గుజరాత్ వెళ్ళి. అందువల్ల ఎక్కడున్నా అరెస్ట్, గుజరాత్ ఉన్నా అరెస్ట్ చేస్తారు, గుంటూరులో ఉన్నా అరెస్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు కేసులు పెడితే పారిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం కావాలి. ఇవాళ రాజకీయాల్లో ఉండాలి అంటే, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలి అనేటువంటి ఒక సంకేతాలు తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు ఇస్తున్నారు. దానికి మేము సిద్ధం అవడానికి కూడా వెనకాడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముస్తఫా గారి మీద అన్యాయంగా, అక్రమంగా ఒక సాధు జంతువు లాంటి వాడు, మంచివాడు, ఒకరికి అపకారం చెయ్యని వాడు, ఒక చిన్న వ్యాపార లావాదేవీలు పట్టుకుని ఇంతగా వేధించటం అనేది చాలా దురదృష్టకరం. దీనికి ఆయన భాషలో చెప్పాలంటే భగవంతుడే ఉన్నాడు, అల్లానే ఉన్నాడు, అల్లానే దీనికి సరైనటువంటి శిక్ష దుర్మార్గులకు వేస్తాడు అని మేము భావిస్తున్నాం. గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తమ కుటుంబ సభ్యుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ తండ్రి, తమ్ముడి అరెస్టులతో ప్రత్యర్థుల కళ్లు చల్లబడ్డాయా అని ప్రశ్నించారు. వ్యాపారానికి సంబంధించిన ఘటనను రాజకీయ కోణంలో చూపిస్తూ కట్టుకథలు సృష్టించి అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. కానీ మా నాన్న మీద అసలు ఎందుకు అంటే బాధ ఏంటంటే కుటుంబం మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మగారు, మా కుటుంబంలో ఇప్పుడు ఉంది మేము ముగ్గురే లేడీస్, మా అక్క, నేను, మా అమ్మగారు. వాళ్ళ మా ఇంట్ల మీద వచ్చి సరే ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, నాకు ఎటువంటి ఇబ్బంది నా మీద రండి, ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడుతున్నాననే కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తుతున్నాననే కదా నా మీద మీకు కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. మా నాన్న మీద ఏం చేశారని చెప్పి, మా నాన్న ఏమి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా
ఎవరైనా ఏదైనా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా కూడా ఆయన ఏమంటారంటే వద్దు మాట్లాడకండి, ఆయన ఎందుకు దేవుడు ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. నేను మాట్లాడినా కూడా నేను అడుగుతుంది ఒకటేనండి, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానా? నేనేమైనా మిమ్మల్ని ఏదైనా రాంగ్ ఎలిగేషన్ మీ మీద ఏదైనా మీ ప్రభుత్వం మీద చేశానా? ఈ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ చేయలేదే. నాన్నగారు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే 2014 నుంచి 24 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్, నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, తలనొప్పి, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రజలకు వివరించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య అవగాహన పెంపొందించుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను చూసిన పేషెంట్ ఫీడ్బ్యాక్ అనుకోండి, పేషెంట్స్ వాళ్ళు చెప్పిందే బేసికల్గా వాళ్ళ మోటివేషనే, వాళ్ళే మీరు ఇక్కడే ఎదుర్కొంటున్నారు, మీరు అక్కడ కూడా వచ్చి సర్వీస్ చేయండి అని చెప్పడమే అని చెప్తారు. చాలా మంది ఎన్ఆర్ఐలు వస్తారు, హైదరాబాద్ వచ్చినంత వరకు చూస్తారు, బట్ వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు కానీ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారు. సో ఇట్లా పేషెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా యశోద ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే కదా, మనకి 22 రాష్ట్రాల్లో ఉంది. నేను పర్సనల్గా 8 రాష్ట్రాలు వెళ్ళాను, దేశాలు 14-18 దేశాలు కూడా ఉంది. అవుట్ రీచ్ అనేది, మెడికల్ టూరిజం అనేది పార్ట్ ఆఫ్ దీని పరంగా హైదరాబాద్ అనేది మెడికల్ సెంటర్ హబ్ అయింది సౌత్ ఇండియాలో. వీఆర్ ఆన్ ఫర్ చెన్నై, బెంగళూరు ఇట్లా పార్ట్ ఆఫ్ గ్రోత్. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అయిపోయినాక ప్రతిసారి అక్కడికి వచ్చి ఫాలోఅప్ చేసి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి సౌకర్యం అవడం కోసం వాళ్ళ దగ్గరలో వాళ్ళ ఊళ్ళో మేము అప్పుడప్పుడు అవుట్రీచ్ చేసి రావడం జరుగుతుంది. సో కూడా చాలా ఈజీగా వాళ్ళ లోకల్ ఊళ్ళోనే అక్కడికి వచ్చి ఫాలోఅప్ చేసుకొని, టెస్ట్ ఏమైనా కావాలంటే అక్కడే చేసుకొని, లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం అనేది ప్రధాన ఉద్దేశం. చేస్తున్నామంటే సార్, ఇప్పుడు చిన్న వయసులోనే ఆరోగ్యం గురించి ఒక అవగాహన కావాలి నెక్స్ట్ జనరేషన్కి అనే ఉద్దేశంతో ఫస్ట్ మేము ట్రై చేసింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్, అదే మాదిరిగా డిగ్రీ కాలేజెస్, ఇటువంటి కాలేజెస్లో స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక బ్రేక్ టైంలో ఒక 1 అవర్ ఒక ఆంకాలజిస్ట్ని, రేడియేషన్ ఆంకాలజిస్ట్ని, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, కార్డియాలజిస్ట్ని, అట్లా డిఫరెంట్ స్పెషాలిటీస్ వాళ్ళని ఒంగోలు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాళ్ళతో అసలు ఆ డిసీజ్ అంటే ఎలా ఉంటుంది, చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పిల్లలు సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు, వాటిని ఎలా మీరు హ్యాండిల్ చేయాలనే విధంగా ఈ మెడికల్కి సంబంధించినటువంటి, ఈ డిసీజెస్కి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము. మిత్రులు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మనకి ఒక మెగా క్యాంప్ లాగా, ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుంటూరు జిల్లా పొన్నూరులో మెగా డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సిపై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే మెగా డిఎస్సికి ఆమోదం తెలిపారని, సుమారు 16,000 ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. నియామకాలను అడ్డుకునేందుకు దాఖలైన న్యాయపరమైన కేసులను అధిగమించి డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్న తరుణంలో వైసీపీ నిరసనలు చేపట్టడం రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు. అపోహ కల్పించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఆరోపణలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఎన్నో ఉద్యోగాల కోసం ప్రభుత్వం టీచర్లే కాదు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. రకరకాల ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం వేలాది మంది, అటు ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానీ వేలాది మంది యువతకి ఉపాధి కల్పించే విధంగా, పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నేను ఇవాళ ప్రభుత్వాన్ని, వైకాపా పార్టీని
డిమాండ్ చేసేది ఒకటే, లేని అంశాన్ని తీసుకొచ్చి, లేని ఆరోపణలు తీసుకొచ్చి ఇవాళ ఎవరైతే 45 కుటుంబాలు కష్టపడి చదువుకొని అర్హత సాధించి ఉత్తీర్ణులై ఉద్యోగస్తులయ్యారో వారి కుటుంబాల్లో మీరు ఈ విధంగా ఆరోపణలు రేకెత్తించడం కానీ ఆరోపణలు చేయటం కానీ సబబు కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం డిపోలకు చెందిన కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ కు జేఏసీ నాయకులు అందజేశారు. విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని విరమించాలని, బస్సులను ఆర్టీసీ ద్వారానే రెగ్యులర్ ఉద్యోగులతో నడపాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా ఆర్టీసీకే చెల్లించాలని, మూసివేసిన డిపోలను పునః ప్రారంభించాలని, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పాత వైద్య విధానం పునరుద్ధరణ, ఐఆర్ ప్రకటించడం, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు వంటి పలు డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సంతకాల సేకరణ వినతి పత్రాలు కలెక్టర్ గారికి అందజేసి తద్వారా గౌరవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందజేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దాని పిలుపు మేరకు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోలో అన్ని అందరూ సంతకాలు చేశారు. అన్ని యూనియన్లు కూడా జేఏసీగా ఆ వినతి పత్రాలు మన కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నటువంటి యూనియన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ పేరుతో విద్యుత్ బస్సు పాలసీ అని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది. అంటే ఇప్పటివరకు నడుస్తున్నటువంటి డీజిల్ బస్సుల స్థానంలో కరెంటు బస్సులు, విద్యుత్ నడిచే బస్సులు పెట్టాలని చెప్పి పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ పైకి చూస్తే చాలా బాగుంది. అయ్యో పర్యావరణానికి పరిరక్షణ ఉపయోగపడుతుంది, కాలుష్యం తగ్గుతుంది అని చెప్పేసి ప్రజలందరూ కానీ అదేవిధంగా కార్మికులు కూడా చాలా హర్షించాం. కానీ ఇందులో మెరుగు పెట్టింది అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జీవో నెంబర్ 88 ద్వారా ఈ యొక్క విద్యుత్ బస్సులని జీసీసీ అనే పేరుతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తులకి, పినాకిల్ సంస్థకి ఈ యొక్క బస్సు నిర్వహించే నిర్వహణ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలోకి విద్యుత్ ప్రైవేటు బస్సులు ప్రైవేట్ పెట్టాలనుకుంటుందో దానివల్ల ఆర్టీసీ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యుత్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తూ తద్వారా వచ్చే ఆ సబ్సిడీ కానీ అవి కానీ ఆదాయం ఆర్టీసీకి సంవత్సరానికి వచ్చే 650 కోట్లు మిగిలే అవకాశం ఉన్నందున విద్యుత్ బస్సులు అన్ని కూడా ఆర్టీసీ ద్వారానే తిప్పాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీగా ఇచ్చిన పిలుపు మేరకు కోనసీమ జిల్లా జేఏసీగా మేమందరం ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. దీనివల్ల ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోవడమే కాకుండా ప్రజలకు ఎంత ఇబ్బంది పడతారో ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే బస్సులన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడపాలని, తద్వారా వచ్చే ఆదాయం ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ గండి మైసమ్మ పరిధిలో ఉన్న సాయి కొరియన్ కృషి హోమ్ అనాథాశ్రమంలో మన సంపద రియల్టర్ ఎండి మట్ట శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించారు. ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడిన మట్ట శ్రీనివాసరావు అనాథ చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, మన సంపద రియల్టర్ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కోరుకుని ఈ విధమైన అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ రోజు లాంటిది ఇప్పుడు నాకు ఉంటూ ఉండాలి. అనాథ పిల్లలతో గడపడం అనేది, వాళ్ళతో భోజనం చేయడం, చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఈ రోజు నాకు చాలా అన్నిటికన్నా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిన రోజు. అదేవిధంగా బిజినెస్లో మేము అందరూ ఒక ప్రొఫెషనల్ టీమ్గా అందరూ ఎదుగుతూ ఉన్నాం. కంపెనీ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇటు పిల్లలకి చేయాలని చెప్పి మా కోరిక ఉంది.
అదేవిధంగా మా టీం సభ్యులు అందరూ కూడా అదే కోరుతున్నారు. అందరూ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు పూనుకుని ముందుకొచ్చి ఇలాగ అనాథాశ్రమాలు మార్నింగ్ కూడా ఒక చోట పిల్లలకు టిఫిన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం టైంలో భోజనం పెట్టడం జరిగింది. ఇంకా కంపెనీ ఎదిగి కొద్ది కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉంటాము. మన సంపద రియల్టర్స్ ఎండి గారి మట్టా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖుషీ హోమ్ అనే ఒక పెద్ద అనాథాశ్రమంలో ఈరోజు మేము బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగినది. అదేవిధంగా దినదినాన ఈ సంస్థ కానీ డెవలప్ అవుతూ పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ ఈరోజు ప్రజెంట్ స్ట్రెంత్ దాదాపు 104 పిల్లలు ఉన్నారు. సో వారి సమక్షంలో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. సేమ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మా గురువు గారైన మట్టా శ్రీనివాస్ గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయన జరుపుకుంటూనే ఆయన సెలబ్రేషన్స్ మేము ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని, ఆయన ఉన్నా లేకపోయినా ఎంఎస్ఆర్ అనే ఫౌండేషన్ని మేము ఫ్రెండ్స్ అసోసియేట్స్గా కంటిన్యూగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని దేవునికి కోరుకుంటూ అదేవిధంగా మా గురువు గారికి నేను మాటిస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన దినం మాది. ఈరోజు మా గురువు గారు మా ఎం శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ మా కంపెనీ అయిన మన సంపద రియల్టర్స్ కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కృషి హోమ్ అనాథ పిల్లల ఈ శరణాలయంలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఆ పిల్లలకి మంచి ఆహారాన్ని ఈరోజు మాకు తోచిన విధంగా మంచి ఆహారాన్ని పెట్టి వాళ్ళందరి ఫేసుల్లో ఒక మంచి ఆనందాన్ని చూసుకుంటూ ఆ ఆనందంలో మా గురువుగారి ఆయుష్ మరీ పెరగాలని, మా అందరి వాళ్ళ ఆయన దీవెనలు మా అందరి దగ్గర ఉండాలని, ఇలా మా కంపెనీ బాగా అభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ ఇంకొంతమందికి మేమందరం సాయంగా ఉంటామని కోరుకుంటూ, అట్లానే ఈ కృషి హోమ్ కూడా దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా మంచి కొంతమంది అనాథ పిల్లలను అందరినీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వాళ్ళందరినీ మాలాంటి అందరితో కలుపుకుంటూ వాళ్ళతో పాటు మంచిగా భోజనం చేసుకుంటూ కాసేపు సరదాగా ఆట పాట చేసుకుంటూ వాళ్ళందరి మధ్యలో మా గురువు గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో నిర్వహించిన సాంప్రదాయ రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు తన మాటలను గౌరవించాలని, తాము ఇచ్చిన మొక్కుబడులను నెరవేర్చాలని అమ్మవారు సూచించినట్లు ఆమె తెలిపారు. భక్తుల ఆపదల్లో తాను అండగా ఉంటానని, కష్టకాలంలో తనను ఆశ్రయించిన వారిని ఎల్లప్పుడూ కాపాడుతానని పేర్కొన్నారు. అయితే కొందరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ధర్మాన్ని ఆచరిస్తూ భక్తితో నడుచుకునే వారిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యవాణిలో పేర్కొన్నట్లు తెలిపారు. సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. అంతగా పెట్టేస్తున్నారు నన్ను, చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో 5 గిరిజన యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా తమ కాళ్లు మొక్కాలని బలవంతం చేస్తూ అవమానకరంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాలు మొక్క కొట్టగండి సార్, కొట్టగండి సార్, కాలు మొక్క సార్, కొట్టగండి, కొట్టగండి సార్, కొట్టగండి సార్, కొట్టగండి సార్. ప్రొద్దుటూరులో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూనే పాత బిగాల సహాయంతో పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో ఈశ్వర్ రెడ్డి నగర్ అక్క దేవతల గుడి సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సూర్య గురుతేజ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా పాత బిగాలతో మోటార్ సైకిళ్లను అపహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న జ్యేష్ఠాది సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ 10 బైక్స్ ఇప్పుడు వరకు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత దాంట్లో ఇప్పుడు వర్కౌట్ చేసి అరౌండ్ 7 బైక్స్ రికవర్ చేశాము. ఇంకా 3 బైక్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ అతను ఎందుకు ఇట్లా చేశాడని కనుక్కున్నప్పుడు అతని కేవలం జస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ కోసం ఇవి ఇట్లా బైక్స్ తీసుకుంటాడు. అది ఎక్కడైనా కొంత తక్కువ రేట్లో సేల్ చేసి యూస్ టు బై ఆల్కహాల్ విత్ దట్ మనీ. అండ్ ఇతను ఎట్లా చేస్తాడంటే ఈజీగా పార్కింగ్ స్పాట్స్లో, పార్కింగ్ ఏరియాస్లో నైట్ టైంలో కొంచెం ఈజీ టు ఓపెన్ లాక్ లేదా అన్సెక్యూర్డ్ బైక్స్ ఉంటుంది, అది మాత్రం తీసుకొని ఈజీగా తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ ఎవరు రిసీవర్ ఉంటారో వాళ్ళపైన వాళ్ళకు జస్ట్ ఈజీగా సేల్ చేసి డబ్బులు తీసుకొని ఆల్కహాల్ మందు తాగుతాడు. దట్ వాజ్ హిస్ ఎంఓ. సో ఇప్పుడు ఇవి ఇంకా 3 బైక్స్ రిమైనింగ్ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో వాంట్ టు సే దిస్, ఎస్పెషలీ ప్రొద్దుటూరులో ఉన్న షాప్స్ మెయిన్గా ఈ స్టోలన్ ప్రాపర్టీ ఎవరెవరు రిసీవ్ చేస్తారో వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.